అందరికీ నమస్కారం. పద్దూస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు శివరాత్రి రోజు శివయ్య లీల నిజంగా జరిగిందండి. ఇది నేను లైక్ల కోసం అయితే మీకు ఈ వీడియోని షేర్ చేయట్లేదు. శివయ్య లీల మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. అంటే బోలా శంకరుడు మనసు పెట్టి కోరితే మన కోరిక తీరుస్తాడు అనే నిదర్శనం మీకు నేను నా జీవితంలో జరిగింది మీతో షేర్ చేస్తున్నాను. శివయ్యని మనసు పెట్టి అడిగితే తప్పకుండా బోలా శంకరుడు తీరుస్తాడండి. నిదర్శనం నేనేను. లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా మహిమ శివరాత్రి రోజు శివయ్య చూపించాడు నా మీద. కరుణామయుడు. నేను మర్చిపోలేను నా జీవితంలో ఆ శివరాత్రిని. అయితే నేను ప్రవచనాల్లో విన్నాను, జన్మానికి ఒక శివరాత్రి అయినా ఉండాలట. అయితే నా జన్మలో చూసుకుంటే నేను ఎప్పుడూ జాగరణ కానీ ఉండలేదు. ఉపవాసం అయితే ఉంటాను సాయంత్రం దాకా, జాగరణ ఎప్పుడు ఉండింది లేదు. చాలాసార్లు ప్రయత్నించానే కానీ జాగరణ అయితే ఉండలేదు. అయితే ఈసారి నేను అలా అడిగాను స్వామిని, స్వామి ఈ 10,000 సహస్రనామాలు బుక్ చదవాలనుకుంటున్నాను, జన్మానికి ఒక శివరాత్రి ఇవ్వయ్యా అని అడిగాను ఆయన్ని. ఆయనకి ఏం అర్థమైందో ఏం విన్నాడో నాకు తెలియదు, కానీ ఆవలింతలు రాకూడదట శివరాత్రి రోజు. మనము ఉపవాసం ఉండి జాగరణ చేయాలంటే ఆ రోజంతా ఆవలించకూడదంట మనం. అలా నేను రోజంతా ఆవలించలేదండి. నిజంగా శివయ్య మన మాట విన్నాడో ఏమో తెలియలే నాకు. శివయ్య మహిమ అయితే నేను మర్చిపోలేకున్నాను. అయితే సాయంత్రం దాకా నాకు ఒక్క ఆవలింత రాలేదు, నిద్ర అనేది రాలేదు. మాలలు కట్టుకున్నాను స్వామివారికి. సాయంత్రం 4 జాములు అభిషేకం చేస్తాము, చూద్దాం ఎంతవరకు మేలుకుంటే అంతవరకు ఉంటాము అనేసి నేను అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే స్వామివారికి, విష్ణుమూర్తికి అందరికీ అభిషేకం చేసుకొని సంకల్పం చేసుకున్న విఘ్నేశ్వరుడికి, స్వామి నేను 10,000 సహస్రనామాలు చదవాలనుకుంటున్నాను, ఏ ఆటంకం లేకుండా నా పూజ శివయ్యకి చేరేలా చూడు తండ్రి అని మొక్కుకొని ఆయనకి స్టార్ట్ చేశాను. 9 దాకా చదివాను. నామాలన్నీ చదువుతూ ఉన్నా. వాష్రూమ్కి వెళ్ళేసి రావాల్సి వచ్చి వెళ్ళాను. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ శివదశ సహస్రనామాలు చదివేటప్పుడు వాష్రూమ్ వెళ్తే మళ్ళీ తిరిగి స్నానం చేసి స్టార్ట్ చేయాలని చెప్పారు. అలా అనుకుంటే మనం తెల్లవారులు మేలుకో ఉంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా. అప్పుడు శివయ్యని మళ్ళీ సంకల్పం చేసుకున్నా, స్వామి ఇలా తెల్లవాదులు ఇట్లా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయాలంటే చలి ఎక్కువ, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా నీ పూజలో, నీదే భారం కూర్చుంటున్నా పూజకి, ఇంకా అన్నీ నీదే అని చెప్పి పూజా రూమ్లో నేనొక్కదాన్ని నైట్ అంతా 10,000 సహస్రనామాలు 8,336 నామాలు 4 జాముల అభిషేకం చేసుకుంటూ స్వామివారిని ప్రార్థించుకుంటూ ఇవి చదివాను. సాయంత్రం 7:30కి స్టార్ట్ చేశాను సహస్రనామాలు చదవడం. నిజంగా గంటలు గడుస్తున్నాయి కానీ ఎక్కడ అలసట లేదు, ఆకలి లేదు, కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆ శివయ్యే నా శరీరాన్ని మనసుని దగ్గరుండి నడిపిస్తున్నట్టు అనిపించింది. 4 జాముల అభిషేకాలు పూజలు ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి. మనం మనస్ఫూర్తిగా ఒక్క అడుగు వేస్తే ఆ దేవుడు మన కోసం 10 అడుగులు వేస్తాడట. ఆ క్షణం నాకు అర్థమైంది. ఇక పారాయణానికి విషయానికి వస్తే ఉదయం 7:30 వరకు ఏకధాటిగా 8,336 నామాలు పూర్తి చేశాను. 12 గంటలు నా జీవితంలో అత్యంత పవిత్రమైన సమయం. ఒక సామాన్యమైన మనిషిని అంత సమయం మేల్కొనేలా చేసి తన నామస్మరణ చేయించుకున్నాడంటే అది కేవలం ఆ మహాదేవుని ఆజ్ఞ. ఆయనే నాతో ఉండి చదివించాడనిపించింది. ఒక్కొక్క నామం చాలా కఠినంగా ఉంటుంది, అయినా సరే ఆయన దగ్గరుండి నా సంకల్పాన్ని నెరవేర్చాడు. అసలు చదువుతుంటే నేనేనా చదువుతుంది అనిపించింది. ఆ నుంచి క్ష వరకు ఉంటాయి, ఆ నుంచి స్టార్ట్ అయ్యి క్ష వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒక మాలగా అది ఉంటుంది. చదవడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం పూజ ముగిశాక నా మనసు ఎంతో తేలిగ్గా ఉందో మాటల్లో చెప్పలేను. నేను అడిగినట్లే శివయ్య నా జన్మానికి ఒక శివరాత్రి ఇచ్చాడా, అసలు శివయ్య నిజంగా నా మాట విన్నాడా
అని ఆ సంతోషంలో నాకు అసలు నిద్ర పట్టలేదు. మళ్ళీ సాయంత్రం మిగతావి కంప్లీట్ చేసుకొని క్షమాపణలు ఏమన్నా ఆ మంత్రోచ్చారణలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించు స్వామి అని క్షమాపణలు చెప్పుకొని, అయినా ఆయన నైట్ అంతా దగ్గరుండి చదివించినప్పుడు దాంట్లో తప్పులే ఉంటాయి. ఆయనే కదా నాలో ఉండి చదివించాడు. ఒక మనిషికి ఇది సాధ్యమా? నిజంగా మహా అద్భుతం. శివయ్య ఉన్నాడు. నా జన్మానికి ఒక శివరాత్రి ఇచ్చేసాడు. చాలా నేను అసలు చెప్తూనే ఉండాలనిపిస్తుంది శివయ్య గురించి. మీకు బోర్ కొడుతుంది కదా, అందుకే ఇంతటితో ఆపేస్తున్నా. పద్దూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్దూస్ వరల్డ్ అంటేనే నిజం. నిజాన్ని ఎప్పుడూ ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మన వీడియోలు అన్నీ వెళ్ళి చెక్ చేసి లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.